మాండూక్యోపనిషత్తు పేజ్ నంబర్ 326 అలాత శాంతి ప్రకరణం. ఆదిశాంతా హ్యనుత్పన్నాః ప్రకృత్యైవ సునిర్మితాః సర్వే ధర్మా సమాభిన్నా అజం సామ్యం విశారదం. సమస్త జీవులు ఆది నుండి నిత్యముక్తి నందినవై స్వభావం చేతనే సమమై అజమై ఉన్నవి. మనమంతా అంటే శరీర రూపంగా మనం కాక ఈ శరీరంలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన మనము ఆదిబుద్ధులం. ఆదిబుద్ధులంటే బ్రహ్మమే అయినటువంటి వాళ్ళం. దేహమే మళ్ళా ఆ బ్రహ్మం కాకుండా దేహమై మళ్ళా బ్రహ్మమయ్యేది కాదు. దేహమే, అది ప్రారంభాన్ని అనుభవించడానికి వచ్చింది దేహం. కానీ ఇందులో ఉండే జ్ఞానస్వరూపం ఉండే అది మొదటి నుంచి జ్ఞానస్వరూపమే. ఒకప్పుడు అది అజ్ఞానమయ్యేది కాదు, ఒకప్పుడు జ్ఞానమయ్యేది కాదు. అంటే అది స్వతసిద్ధంగా దాని ఇక్కడ లోపల ఉండేటువంటి ఈ పరమాత్మ స్వరూపము అందరిలో జ్ఞానస్వరూపంగానే ఉంది, కానీ దాంట్లో ఏం మార్పులు రాలే. ఆ విధంగా ఆది నుంచి మొదటి నుంచి కూడా అందరిలో కూడా ఆ జ్ఞాన స్వరూపము బ్రహ్మమయ్యే ఉంది, పరమాత్మ స్వరూపమయ్యి ఉంది. దానికి ఏ మార్పు లేదు అంటారు. మరియు ఆ జీవాత్మలు సమమై అభిన్నముడై ఉన్నవి. ఆ జీవాత్మలు అందరిలో ఉండేటువంటి జీవాత్మ సమమై అంటే నీలో ఒకటిగా, నాలో ఒకటిగా, ఇంకొకరిలో ఒకటిగా, అనేకంగా లేకుండా సమమై ఉంది. అందరిలో చూసే జ్ఞానమే. జ్ఞానం అనేది దేహంలోకి వచ్చిన తర్వాత ఏమి నీలో వేరుగా, నాలో వేరుగా, ఇంకొకరిలో వేరుగా ఉండేది కాదు. అసలు ఈ దేహంలోకి రాకుండానే సర్వవ్యాపకమై అనంతమై వ్యాపించి ఉంది. ఆ అనంతమై వ్యాపించి ఉండేటువంటి ఆ జ్ఞానము ఈ శరీరంలో ఈ మనోబుద్ధులు ఏవేవి అనుకుంటూ ఉంటాయో, ఏవేవి చేసుకోండి. శరీరంలో ఉండేటువంటి మనోబుద్ధులు మాత్రము దేహానికి సంబంధించినట్వే. అవన్నీ వాటి ప్రారంభానికి సంబంధించినట్వే. కానీ ఇందున్న జ్ఞానము మాత్రము సర్వసమం, అంతటా ఒక్కటిగా ఉండేటువంటిది. నీలో ఎక్కువ, నాలో తక్కువ, ఇంకొకరు ఎక్కువ అట్లా ఉండేది కాదు. సర్వవ్యాపకంగా ఉంది. ఇప్పుడు రోజు చెప్పైనా మనం అశ్వాస అనేది అందరం పీల్చుకుంటున్నాం, అందరం పీలుస్తున్నాం. అది సర్వసమంగా ఉంది. నీలోకి ఎక్కువ రావడమో, నాలోకి తక్కువ రావడమో, మనం దాచిపెట్టుకోవడమో ఏదీ లేకుండా సర్వసమంగా అంతటా ఎట్లా వ్యాపించి ఉందో ఈ ప్రాణవాయువు రూపమైన ఈ గాలి, అట్లని ఈ జ్ఞానం కూడా సర్వసమమై అంతటా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించి ఉండే ఈ జ్ఞానాన్ని ఈ శరీరాల్లో ఉండేటువంటి మనోబుద్ధులున్నాయి. ఆ దాంట్లో నేనని వ్యాపించినటువంటి జీవభావం ఉండే. దేహం నేను అనుకుంటూ ఉండేటువంటి జీవభావం, ఆ జీవభావమే ముందు శరీరంలో కూడా నేను అనుకుందో ఆ దేహాన్ని చూసి, ఆ దేహాన్ని చూసి నేను అనుకొని ఏ మంచి చెడు కార్యాలు చేసిందో ఆ సంస్కారాలు ఎత్తుకొనే మళ్ళా ఇప్పుడు ఈ శరీరంలోకి ప్రవేశించి, కాబట్టి ఈ శరీరంలోకి ప్రవేశించిన ఈ మనోబుద్ధులు మాత్రము వాటి సంస్కారానుసారంగా ఆ మంచి చెడులు పనులు కూడా ఇప్పుడు చేయడం అంటే కూడా నేను ఇప్పుడు మంచి పని చేస్తున్నా అంటే ఇకపోతే ఈ శరీరంలో వచ్చినాకనే నేను మంచి పని చేసిన వాడిని కాదు. ఇటువంటి పనులు నేను ముందు జన్మలో కూడా చేసినా కాబట్టి అటువంటి ఆ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ ఈ శరీరంలో మళ్ళా మొదలుపెట్టా. ఆ విధంగా ఈ జ్ఞానం మాత్రము అందరిలో సమానంగా వ్యాపించింది. పరమాత్మ స్వరూపము అందరిలో సమానంగా వ్యాపించింది. పరబ్రహ్మతత్వం. దేహాలు మాత్రం ఎవరి కర్మానుసారం, ఎవరి ప్రారంధానుసారం
వాళ్ళకి దేహాలు వచ్చినాయి కానీ వాస్తవంగా దేహాలు కాదు ఇందులో ఉండేటువంటి నేను అంటూ ఉండేటువంటి ఈ జీవుడు మాత్రము ఇంతకు ముందు ఒక దేహంలోంచి ఇంకొక దేహంలోకి వచ్చినాడు, రేపు ఈ దేహంలోంచి ఇంకొక దేహంలోకి పోతాడు. ఆ విధంగా ఈ జీవుడు మాత్రము అనేక దేహాల్లో మారుతూ ఉన్నాడు. అంతేగాని ఈ జ్ఞానస్వరూపం ఉందే, సర్వాన్ని ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపం ఉందే, ఆ జ్ఞానస్వరూపం మాత్రము అందరిది ఒక్కటే. ఎవరిలో తెలుసుకునే జ్ఞానంగా ఉంది. తెలుసుకున్నాక ఆ మనోబుద్ధులు ఆ సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఆయా కార్యాలు చేస్తూ ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాయి. కానీ మళ్ళీ జీవుడు జీవభావంతో ఏర్పడిన తర్వాత, శరీరం వచ్చిన తర్వాత దీంట్లో మనోబుద్ధులు ముందు జన్మలోటివి అవి వచ్చి ఇప్పుడు సుఖ దుఃఖాలను అనుభవించడానికి మంచి పనులు చెడు పనులు చేస్తున్నాయి. కానీ చూస్తున్న జ్ఞానం ఉందే, జ్ఞానం మాత్రము ఎవరిలోనా ఒక్కటిగా ఉంది, అందరిలో బయటనే ఉంది. ఆ జ్ఞానం కూడా ఈ లోపలికే వచ్చిందని కూడా చెప్పడానికి సర్వవ్యాపకం. ఆ సర్వవ్యాపకంగా ఉండే ఆ జ్ఞానమే ఈ శరీరాల్లో, నా శరీరంలో ఏ పనులు చేస్తుండేది చూస్తుంది. నా శరీరానికి అఖండమైన దాని అనంతంగా వ్యాపించి ఉండే జ్ఞానం, అంకుర శరీరంలో వాయు మనోబుద్ధులు ఏం పనిచేసేది అది చూస్తూ ఉన్నది సర్వవ్యాపకమైన జ్ఞానము. అటువంటి జ్ఞానం మాత్రము ఎవరి సొమ్ము కాదు, అది అందరూ అనుభవిస్తూ అందరూ వాడుకుంటూ అందరూ విడిచిపోతూ ఉండేటువంటి ఏకరూపమైనటువంటి జ్ఞానము. ఆ పరమాత్మ స్వరూపం మాత్రము. దేహము ఇంద్రియాలు ఇవన్నీ కొత్తగా నాకు వచ్చినటివి, నేను తెచ్చుకున్నటివి, నా కర్మ ఫలానుసారము నేను తెచ్చుకున్నాను. కానీ బ్రహ్మం మాత్రము చైతన్య స్వరూపమైన తెలుసుకుంటుండే జ్ఞానం మాత్రము అందరిది ఒక్కటే జ్ఞాన స్వరూపము అంటారు. కావున ఈ విభిన్న రూప జీవులన్నీ ఆత్మ తప్ప మరేదియూ కాదు. విభిన్న రూపమైనటువంటి జీవులు, నువ్వు వేరుగా, నేను వేరుగా, ఆమె వేరుగా, ఆయన వేరుగా, రకరకాల జీవులుగా కనిపిస్తున్నామే. ఇంతమందిమే మనమంతా కూడా ఒక ఆత్మస్వరూపం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. అందరము ఆ ఆత్మస్వరూపులమే. కాబట్టి అందరూ వేరువేరుగా కనిపించినంత మాత్రంతో వేరువేరు కాదు, అందరూ ఒకటే ఆత్మస్వరూపులు అంటున్నారు. అవి సమమై ప్రతిష్ఠితమైనవే, అజమైన శుద్ధ ఆత్మయే అగుచున్నది. అది నేను అని అనుకుంటూ దాంట్లో ప్రతిష్ఠితమై ఆ నేను అనుకుంటూ ఆ ఆత్మస్వరూపం అంటే ఆ జ్ఞానాన్ని కలుపుకొని నేను అనుకుంటూ వాడుకుంటూ ఉన్నటువంటి ఒకే తత్వము, అందరి స్వరూపం కూడా ఆ బ్రహ్మస్వరూపమేను అంటారు. సాధకుడు ప్రశాంత సంతృప్తిని సంపూర్ణముగా పొందుటయే ఆత్మతత్వమును పొందుట అగుచున్నది. ప్రశాంతంగా ప్రపంచ విషయాన్నంతా ఎక్కువగా లోపలికి తీసుకున్నాడంటే అది ఇట్లా ఇది ఇట్లా అది ఎట్లా వాడి ఇట్లా అనే విషయాలన్నీ ఎక్కువగా తీసుకున్నాడంటే ఆత్మతత్వము అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని మర్చిపోతాడు. ఈ దేహము, వాడి దేహము, ఇతర దేహాలు వీటినే చూసుకుంటూ పోతాడు. ఎంతెంత ఈ ప్రపంచ విషయాన్ని తక్కువగా తీసుకుంటాడో, అంటే కావలసినంత పట్టుకొని అవతల లోపల ఉన్న ఆ మనస్సు ఉందే, ఆ మనస్సు ఊరికే నిలబెట్టు, నువ్వేం చేయవాకు, ఊరుకున్న మనస్సు బ్రహ్మమవుతుంది, కదిలే మనస్సు ప్రపంచమవుతుంది అంటారు. నువ్వు ఊరుకో, ఏది అనకుండా ఉంది. అట్లా నిలబడినప్పుడు శుద్ధ జ్ఞానస్వరూపమై నిలుస్తావు, ఆ బ్రహ్మ మాత్రంగానే ఉంటారు. తన యొక్క అన్వేషణ సాఫల్యమునందిన క్రమంలో అతడు ఆత్మ అనుభవమును పొందుచున్నాడు. తన యొక్క అన్వేషణ
సాఫల్యమునందిన క్షణంలో అతడు ఆత్మతత్వానుభవమును పొందుచున్నాడు. అన్వేషణ అంటే విచారణ చేస్తున్నాడు. అందరూ విచారణ చేయరు. ఆత్మతత్వాన్ని అందరూ అనుభవిస్తున్నారు. ప్రతివాడు వాడుకుంటున్నాడు. వాడుకుంటున్న ఇటువంటి తత్వము నేను అని విచారణ ఎవరు చేయకుండా వాడుకుంటూ ఈ శరీర మనోబుద్ధులున్నాయే, ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటితో కనిపించేటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ దాటిపోతున్నాడే కానీ ఏమి వీటికి ఆధారంగా ఉండి సర్వత్రా వ్యాపించినటువంటి ఒక జ్ఞానస్వరూపం ఉంది. ఆ జ్ఞానస్వరూపము బ్రహ్మము, ఆ బ్రహ్మం నా స్వరూపము. ఈ మనోబుద్ధులు, ఈ దేహము ఇవి కొంతకాలం ఉంటుంటాయి, కొంతకాలానికి పోతూ ఉంటాయి. ఇవి కాదు నా స్వరూపము, ఆ బ్రహ్మం నేను అనేటువంటి అన్వేషణ. వెతకడం లేదు. వెతికిన వాడు ఎంతెంత వెతకడం అంటే మనం ఇప్పుడు వెతికేవాళ్ళం. మనం శాస్త్రం పట్టుకొని ఆ పరబ్రహ్మం అంటే ఎట్లుంది, ఆ పరమాత్మ అంటే ఏమిటిది అని వెతుకుతున్నాం. ఎంతెంత బాగా వెతుకుతాడో, అన్వేషిస్తాడో వాడికి అంతటా బ్రహ్మస్వరూపమే ఉంది. బ్రహ్మానికంటే వేరేది ఇతరం ఏది లేదు అని ఆ అనుభవం ఏర్పడుతుంది విచారించేటువంటి వారికి. పరిపూర్ణ స్థితి కొత్తగా పొందదగినది కాక తనలో నుండి ఆత్మను తెలుసుకున్న అవకాశమే అది అని ఈ శ్లోకార్థము చెప్పుచున్నది. కొత్తగా పొందేది కాదు, నువ్వు పొందేటువంటి బ్రహ్మస్వరూప స్థితి అది. నువ్వు కొత్తగా ఈ పొద్దు పుట్టిన తర్వాత నీ దగ్గరికి వచ్చింది కాదు. అది మొదటి నుంచి సర్వవ్యాపకంగా ఉంది. ఆ సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చి ఈ బుద్ధి వృత్తితో ఇటువంటి బ్రహ్మస్వరూపం ఒకటి ప్రకాశిస్తుంది. అఖండంగా ఉంది, అనంతంగా ఉంది. అటువంటి బ్రహ్మస్వరూపమే నా స్వరూపం. కానీ ఈ మానవ బుద్ధులు, ఈ వస్తూ పోతూ ఉండేటివి ఇవన్నీ నేను కాదు అని ఎవడైతే వీటిల్లోంచి వెతికి ఆ బ్రహ్మస్వరూపాన్ని బాగా తెలుసుకొని ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను అని నిలబడుతూ ఉంటాడో వాడు జ్ఞానంతో బ్రహ్మత్వాన్ని తెలుసుకొని ఈ అసత్యమైన దేహమనో బుద్ధులను వీటిని విడిచిపెట్టేసి, విడిచిపెట్టండి విడిచిపెట్టడం కాదు అనుకోకుండా ఆ బ్రహ్మం నేను, ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను అని నిరంతరము ఆ బ్రహ్మాన్ని ధ్యానం చేస్తాడు తెలుసుకున్నటువంటి వాడు. ఈ విధంగా ఆత్మతత్వమును చేరి ఆత్మతో ఐక్యమును పొందిన జ్ఞాని అటు పిమ్మట తాను చూచు వస్తు ప్రపంచము, ఆత్మను ఆవరించు పంచకోశములు ఇత్యాదులన్నీ వాస్తవంలో ఆత్మయే కాని మరేది కాదని తెలుసుకొనుచున్నాడు. ఆ విధంగా తనలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ జ్ఞానస్వరూపమే అంతటా ఉండేది, అందరిలో ఉండేది ఆ జ్ఞానస్వరూపమే. అంతేకాని ఈ మనోబుద్ధి తంగారాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక శరీరం వస్తే ఆ శరీరంలోకి వస్తాయి, వాటి ప్రారంధాన్ని తీసుకొని వస్తాయి, ఆ అనుభవం అయితే ఉంటే ఆ శరీరాన్ని విడుస్తాయి, అవి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఈ జ్ఞానం మాత్రము, తెలుసుకునే జ్ఞానం మాత్రము పరమాత్మ అది ఎప్పటికీ ప్రకాశిస్తుంది. అది వచ్చేది పోయేది కాదు. దాంట్లోకి శరీరాలు వస్తూ పోతూ ఉన్నాయి. కుండ తయారవుతుంది కానీ మట్టి కుండగా తయారవుతుంది కానీ కుండలోకి ఆకాశం వచ్చింది అంటే కుండలోకి ఆకాశం రాలే, ఆకాశంలోకి కుండ వచ్చి కుండ తయారయ్యింది. కుండ ఎప్పుడు తయారయ్యేందో ఆకాశం కూడా దాంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా జ్ఞానస్వరూపమైన పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడు ఈ శరీరం తయారై శరీరం వచ్చిందో ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరంలో విషయాలన్నిటినీ తెలుసుకుంటూ జ్ఞానస్వరూపుడై ఉన్నట్టు ప్రకాశిస్తున్నాడు. అంతటా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపుడు. వాడు రాను లేదు, పోను లేదు, ఎప్పటికీ ఉన్నాడు. దేహం వస్తుంది, పోతుంది, తెలుసుకోవాలా అంటారు.
అఖండమైన ఆత్మతత్వమందు విభేదములు లేవు. అంతటా ఏకంగా ఒక్కటిగా ప్రకాశిస్తుంది చూడు పరమాత్మ తత్వం. దాంట్లో భేదాలు లేవు, అది ఏకం. అందరికీ ఒకటే ఆత్మతత్వమే, ఒకటే జ్ఞాన స్వరూపమే. కానీ దేహము మన బుద్ధులు ఉన్నాయి, ఇవి వేరువేరుగా ఉన్నాయి. అలాంటి వాటి ప్రారంధానుసారం వస్తూ ఉంటాయి. ఏ ఏ అనుభవాలను అనుభవించే వాళ్ళను అనుభవాలు అనుభవిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ జ్ఞానస్వరూపం మాత్రము పోయేది కాదు, వచ్చేది కాదు, ఎప్పటికీ ఉండేటువంటిది జ్ఞానస్వరూపం. స్వప్నము వలె మిథ్య అయిన మనోబుద్ధుల ద్వారా ఆత్మ ప్రసరించినప్పుడు కలిగిన నానాత్వమే ఈ ప్రపంచమగుచున్నది. స్వప్నం మాదిరి మనోబుద్ధులు కూడా ఎప్పటికీ ఉంటున్నాయా? నిద్రలోకి పోతే లేకుండా పోతున్నాయి. అవి కొంతసేపు కనిపిస్తాయి, కొంతసేపు కనిపించవు. ఆ విధమైనటువంటి అసత్యమైనటువంటి మనోబుద్ధుల ద్వారా ఈ ప్రపంచం కూడా, కనిపించే ప్రపంచం కూడా అసత్యమే, వాస్తవం కాదు. అయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ మనోబుద్ధుల ద్వారా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా. ఇది వాస్తవం కాదు. ఎప్పటికీ ఉండేటువంటిది ఏది అంటే నా జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ ఉందో సర్వవ్యాపకంగా, ఆ పరమాత్మ ఎప్పటికీ ఉండేటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు. అటువంటి వాడు నాలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ పరమాత్మ అఖండమై సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఆకాశ స్వరూపము అంటే, చిదాకాశ స్వరూపము అంటే ఆకాశం ఎట్లా సర్వవ్యాపకంగా నిండిపోయిందో అట్లా చిదాకాశ స్వరూపుడై, జ్ఞానాకాశ స్వరూపుడై పరమాత్మ సర్వవ్యాపకంగా నిండిపోయి ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరి సొత్తు కాదు, ఎవరి సొంతము కాదు. ఎవడు శరీరం తీసుకొని ఎక్కడికి వస్తాడో వాడు ఆ పరమాత్మ జ్ఞానస్వరూపము ఇంత వ్యాపించి ఉంది కాబట్టి ఆ జ్ఞానస్వరూపం కూడా అక్కడ ఉండే మనోబుద్ధి దేహేంద్రియాదులను తెలుసుకుంటూ ఉంది. కాబట్టి అది నేను అనుకుంటూ, అది నేను అనుకోవడంలే. అది నేను అనుకుంటూ ఇంకా పరమార్థమే, దాన్ని నేను అనుకోవడంలే. దేహ మనోబుద్ధులు నేను అనుకుంటూ వ్యవహారం చేస్తూ దాటిపోతున్నాడు. ఆ విధంగా అఖండమైన పరమాత్మ చైతన్యంలోకి వస్తున్నాము. కొంతకాలం ఆ పరమాత్మ చైతన్యాన్ని వాడుకుంటున్నాము శరీరం ఉన్నంత వరకు. శరీరం పోయేటప్పుడు ఆ పరమాత్మను వదిలేసి పోతున్నారు. అంతేగాని పరమాత్మ ఎవని సొమ్ము కాదు. ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మ ఎవని సొమ్ము కాదు. ఎవడు ఎతకపోలేడు, ఎవడు దాచిపెట్టుకోలేడు, ఎవరితో సంబంధం అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి అందరూ దాంట్లోకి వస్తున్నారు, అందరూ దాంట్లో వాడుకుంటున్నారు, అందరూ దాంట్లో పోతున్నారు. అంతేగాని ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అఖండము, అనంతము, అంతటా ఉండేటువంటిది ఏకము, ఒక్కటిగా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము ఆ పరమాత్మ. వైశారద్యంతు వై నాస్తి వేదే విచరతాం సదా వేద నిమ్నాః పృథక్వాథాః తస్మాత్తే కృపణాః స్మృతాః. ఎవరైతే ప్రపంచం యొక్క విభిన్నత్వమునందే సదా విశ్వాసం కలవారగుచున్నారో వారు ఆంతరికమై సహజమైన ఆత్మ పారిశుద్ధ్యమును కనుగొనలేరు. ఎవరైతే బయట ఈ దేహము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవి కాకుండా ఇతర దేహాలను, వాళ్ళను, వీళ్లను రకరకాలుగా చూసి వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, ఇది వేరే, అది వేరే అనుకుంటున్నారు, వేరువేరుగా చూస్తున్నారు. వాళ్ళు నిరాకారమై అందరిలో ఏకరూపంగా ఉండేటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోలేరు. ఎవరో విచారం చేసినవాడు, మనలాగా విచారం చేసినవాడు అంతటా బ్రహ్మస్వరూపం ఉంది. జ్ఞానస్వరూపము బ్రహ్మం అంటే ఇంకేది కాదు.
జ్ఞానము, తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానము ఈ ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో ఆ జ్ఞానం కూడా సర్వవ్యాపకంగా వ్యాపించి